రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె సుమన్, సహాధ్యక్షులు గంటా సంపత్ కుమార్ కోరారు. ఏలూరు జిల్లా ఏలూరులో శనివారం వారు పర్యటించి పలు శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో మమేకమయ్యారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమన్, సంపత్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సొసైటీస్ అయినప్పటికీ రాష్ట్రంలో మెప్మా సెర్ఫల్లో పనిచేసే ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించిందని, ప్రస్తుతం అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని, వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారని తెలుపుతూ అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రతతో పాటు భరోసా కల్పించాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల మంత్రివర్గ సమావేశంలో ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుపుతూ ప్రభుత్వం మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీల దోపిడీకి గురయ్యేటట్లుగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులను బయటికి నెట్టవద్దని తెలుపుతూ మెరుగైన విధానాన్ని తీసుకువచ్చి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని, అలాగే ఆప్కాస్ రద్దుపై వస్తున్న ప్రకటనలు ఖండిస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సీనియారిటీ ప్రకారం జీతం లేక నిన్న మొన్నటి రోజున చేరిన ఉద్యోగికి ఒకే జీతం, అలాగే 20 సంవత్సరాల క్రితం చేరిన ఉద్యోగికి ఒకే జీతం ఇస్తున్న కారణంగా ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందని, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా సీనియారిటీని బట్టి వార్షిక ఇంక్రిమెంట్ తరహాలో సంవత్సరానికి ఒకసారి కొంత వేతనం పెంచాలని తెలుపుతూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం ఆదుకుని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా వింగ్ రాష్ట్ర కార్యదర్శి సుశీల, హైమావతి, వి రమేష్, పి కిషోర్ కుమార్, దాసరి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ రోజున ఏలూరు జిల్లా కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా శాఖ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత వారం రోజుల్లో జరుగుతున్న పరిణామాల మీద, ముఖ్యంగా 6వ తారీఖున క్యాబినెట్ నిర్ణయం మీద ఆప్కాస్ను రద్దుపరచాలి, లేదు ఆప్కాస్ కాకుండా వివిధ రకాలైనటువంటి ఏజెన్సీలకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, లేదా మెరుగైన విధానం తీసుకురావడానికి క్యాబినెట్లో డిస్కస్ జరిగినట్టు వివిధ పత్రికల్లో రావటం జరిగింది. ఆ పత్రికల్లో వచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆప్కాస్లో పనిచేస్తున్న 98,000 మంది ఆందోళనకు గురయ్యారు. మా బతుకులు ఏమవుతాయి, మాకు ఉంటాయా, ఉద్యోగాలు పోతాయా అన్న ఆందోళనలో చెందుతున్న క్రమంలో మేము 7వ తారీఖునే రాష్ట్ర కమిటీ సమావేశపరిచి ఆ కమిటీలో ఆప్కాస్ను రద్దుపరచాలనే విధానాన్ని విడనాడాలని, అదేవిధంగా అంతకు ముందున్నటువంటి ఏజెన్సీల వ్యవస్థను ఏదైతే ఉందో అది మాకు వద్దని, అంతేకాకుండా ఆప్కాస్ని రద్దుపరచాలి, దాంట్లో ఏదైనా విధి విధానాల్లో ఏమైనా తేడాలు ఉంటే కనుక మెరుగైన విధానం తీసుకొచ్చైనా సరే ఉద్యోగులను ఆదుకోవాలన్న దృక్పథంతో ఈ నెల 12వ తారీఖున సిఎస్ గారిని కలిసి రిప్రజెంటేషన్ చేశాము. 13వ తారీఖున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిని గారిని కూడా కలిసి, ముద్దాడ రవిచంద్ర గారిని కూడా కలిసి మన యొక్క బాధని, ఆవేదనని వ్యక్తపరిచాము. మా స్టేటు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సుమన్ గారు అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు మన ఏలూరు జిల్లా కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేమైతే ఆప్కాస్ విధానాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి, దానిలో చేర్పులు మార్పులు చేసి అదే కంటిన్యూ చేయాలని చెప్పి మా జిల్లా నుండి మేము అందరం కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఎన్నో సంవత్సరాల బట్టి మేము ఎదురు చూస్తున్న హెచ్ఆర్ పాలసీ విధానాన్ని కూడా మేము తీసుకురామని చెప్పి మేము కోరుకుంటున్నాం. మాకు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న అరకొర జీతాలతోనే పని చేయించుకున్నారు, కానీ మా జీవితాల్లో ఎటువంటి మార్పులు అయితే రాలేదండి. కాబట్టి మా మీద దయించి, మా మీద కనికరం చూపించి మాకు తగిన న్యాయం చేస్తారని చెప్పి మేమందరం కూడా ఏలూరు జిల్లా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరి తరఫున మీ అందరినీ కోరుకుంటున్నామండి. కాబట్టి ఇప్పటికైనా ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయకుండా దాంట్లో మమ్మల్ని కంటిన్యూ చేస్తూ రానున్న రోజుల్లో మాకు హెచ్ఆర్ పాలసీ విధానాన్ని తీసుకురావాలని చెప్పి ఈ మీడియా ముఖంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ.